కరెక్ట్గా 30 సంవత్సరాలు నేను పోలీస్కి వచ్చి. నాకు పాప బాబు. పాప MBA అయిపోయింది. ఈ సంవత్సరం మ్యారేజ్ కూడా ప్లాన్లో ఉన్నాను. సరే, మేము పుట్టుకతో హిందూ అండి. మా అమ్మగారు ఇప్పుడు కూడా భక్తి, తను కనదుర్గమ్మ పూజలో ఉంటారు వాళ్ళు, అమ్మగారు. కాకపోతే నాకు నా జీవితంలో బాగా ఒక మంచి అద్భుతం జరిగింది. అది మిరకల్ అని ఒక ఇంగ్లీష్ వాడికి కరెక్ట్ సూటబుల్ అనమాట. అది నా లైఫ్లో జరిగింది. అది మీతో షేర్ చేసుకుందాం, పంచుకుందామని నేను ఆ బ్రదర్ని ఒకసారి లాస్ట్ టైం అడిగాను వచ్చినప్పుడు. ఇప్పుడు వెళ్తే గబాల డ్యూటీలో నుంచి ఇలా పరిగెత్తుకొని వచ్చాను. సరే, ఓకే, నేను దాంట్లోకి ముందు వెళ్ళిపోతాను. ఈ బీజానికి ముందు నాకేంటంటే మా అమ్మమ్మ గారు నాకు ఈ క్రైస్తవ మన విశ్వాసంలో నడవడానికి ఆవిడ బీజం నాకు పరోక్షంగా చాలా ఇదైంది. చిన్నప్పుడు ఆ పిల్లోడప్పటి నుంచి కూడా అమ్మగారితో, మా అమ్మమ్మ గారితో పాటు మందిరానికి వెళ్ళేవాడిని. అప్పుడు ఏంటంటే ఆదివారం మరమరాలు, అవి శనగలు, బెల్లం పెట్టేవాళ్ళు. దానికోసం వెళ్ళేవాడిని ఫస్ట్. ఇంకా ఆ విధంగా అయిందండి. తర్వాత ఇక 90లో జాబ్ వచ్చింది. నేను NSG అని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అంటే ప్రధానమంత్రులకి, దేశంలో ఉన్నటువంటి దేశ నాయకులకి ఆ సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే ఇవ్వాలన్నమాట. ఆ దానికి వెళ్దామన్న ఉద్దేశంతో నేను అప్లై చేసుకుంటే 96లో అప్లై చేసుకుంటే 2006లో వచ్చింది ట్రైనింగ్కి రమ్మనమని. సరే అని నేను ముస్సూరి అని హిమాచల్ ప్రదేశ్ అండి, అది సముద్ర మట్టానికి 6000 అడుగులు హైట్లో ఉంటుంది. మనకి ఇక్కడ తిరుపతి 7 కొండలు, అది 25 కొండల హైట్ అనమాట. నేను ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళింది మొత్తం 82 రోజులు. ఆ ట్రైనింగ్ 82,000 రూపాయలు నాకు మన ఏపీ గవర్నమెంట్ నాతో చెక్ ఇచ్చి పంపించారు. నాతో పాటు ఒక 2 కూడా పంపించారు. అంటే నాతో పాటు ఆయుధాలు, అంటే వెపన్స్, తుపాకులు ప్లస్ గుండ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటితో పాటు అవి మొత్తం ఒక్కడనే నేను క్యారీ చేయలేను కాబట్టి నాతో పాటు ఒక 2 కూడా పంపించారు. సరే, ట్రైనింగ్ వెళ్ళాము. మొత్తం మన దేశం మొత్తం మీద నుంచి సుమారుగా 160 మంది ఆ ట్రైనింగ్కి రావడం జరిగింది. మొదటి 4 వారాలు అయ్యేసరికి అంత 80 మంది అట్లా ఉన్నారండి ఆ ట్రైనింగ్లో. మిగతా వాళ్ళందరూ డ్రాబ్యాక్ అయ్యి వెనక రావడం జరిగింది. అక్కడ కండిషన్ ఎలా ఉంటుందంటే నిత్యం మేఘాలు మనం తాకుతూ ఉంటాయి. చెట్టు పుట్ట ఆకు బెరడు మొత్తం పచ్చగా పాకుడు పట్టేసి ఉంటుంది. ఇక కూల్ డ్రింక్స్ ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, అది తొట్లో పడేస్తారు. మంచినీళ్ళు తాగాలంటే మనం స్టవ్ పెట్టుకొని స్టవ్ మీద ఆ పాత్రలో నీళ్ళు పోసుకొని వేడి చేసుకొని తాగాల్సింది. లేకపోతే కొంచెం బద్దకించామా ఇంకా మొత్తం గుండెకు పట్టేసి ఇదవుతుంది. ఆస్మా, ఏదైనా గుండె సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రైనింగ్కి పనికిరారు. ఇంకా అంటే అంత హైట్లో ఉంటుంది, సముద్ర మట్టానికి అంత హైట్లో ఉంటుంది, 6000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం 8848. మేము ట్రైనింగ్ చేసి వచ్చింది 6000 అడుగుల హైట్లో ఉంటుంది. ముస్సూరి అని ఈ సివిల్ సర్వీస్ IAS సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అక్కడ కొద్ది నెలలు అక్కడ కూడా ట్రైనింగ్ చేయాలి ముస్సూరి. సో అక్కడ ట్రైనింగ్కి వెళ్ళాము. 4 వారాలు అయింది. తక్కువలో తక్కువ అక్కడ ట్రైనింగ్ వచ్చి పరుగు పందెం వచ్చి 25 కిలోమీటర్లు, 25 నుంచి 42 కిలోమీటర్ల వరకు మా రన్నింగ్ ఉంటుంది. పొద్దున్నే 4 గంటలకు స్టార్ట్ చేసేవాళ్ళం, 8:15, 8:30కి ఆఫ్ చేసేటవాళ్ళం. మనకమ్మ ఇక్కడ సమానంగా గ్రౌండ్లు, మన రోడ్లు కానీ మన భూమి కానీ సమానంగా ఉంటుంది. అక్కడ కొండలని చెప్పాను కదా, దిగటం ఎక్కటం, దిగటం ఎక్కటం. దిగేటప్పుడు మోకాల మీద ప్రభావం పడుతుంది, ఎక్కేటప్పుడు విపరీతమైనటువంటి ఇది ఈలో కరెక్ట్గా మిడిల్ బాడీ చాలా పెయిన్ అన్నది. టెక్నిక్గా మనం రన్ చేయాలి. సరే, 4 వారాలు అయిపోయింది. ప్రతి ఆదివారం ఏంటంటే ఉదయం 8 గంటలకి అసెంబ్లీ చేసి, అంటే అందరిని గ్యాదర్ చేసి సాయంత్రం 5 గంటల వరకు పర్మిషన్ ఇస్తారు, బయటికి వెళ్ళి మీకు కావాల్సినవి తెచ్చుకోండి అని. ఆ సమయంలో ఇక
వెళ్ళాము. ఉదయం సాయంత్రం అయింది 5 గంటలకి. అందరూ వచ్చారు కానీ ఒక అతను మాత్రం రాలేదు. సరే ఇక ఆ టైంలో మేము అందరం వెళ్ళిపోయాము. 7 గంటలకు భోజనం అయిపోయింది. 8 గంటలకు ఫోన్ చేశారు మా ఆఫీసర్లు. ఏది ఉదయం రావాల్సిన అతను, సాయంత్రం రావాల్సిన అతను అప్పుడు వచ్చాడు. అతని మూలంగా అందరినీ మళ్ళీ తుపాకులు ఇవన్నీ వేసుకొని ఒక 10 కిలోల ఇసుక మూట అవన్నీ వేసుకొని, మా జింగిల్ షూ అంటే ఒక 5-6 కిలోలు ఉంటుందండి. మా డాంగిరి పైనుంచి కిందకి ఇవన్నీ వెపన్ వచ్చి 8.5-9 కిలోలు ఉంటుంది. ఇవన్నీ వేసుకొని హెల్మెట్ అయి పెట్టుకొని మళ్ళీ మా ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా అసెంబ్లీ అవ్వాల్సింది, అక్కడికి వెళ్ళాము. పిలిస్తే ఏం చెప్పారు, అక్కడ ఫోర్సులో ఎలా ఉంటుందంటే తప్పు చేసిన అతను పక్కనే ఉంటాడు, మిగతా వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తారు. ఫోర్స్లో అదే ఇంపార్టెంట్. అందుకని ఎవరు తప్పు చేయడానికి సాహసం చేయరు, ఎందుకంటే అతని మూలంగా అందరికీ ఇబ్బంది అవుతుంది కదా. సరే అతను పక్కన పెట్టారు. మమ్మల్ని క్యాంపస్ చుట్టూ 2 రౌండ్లు వేయమన్నారు. క్యాంపస్ వచ్చి 7.5 కిలోమీటరు. అప్పుడే భోజనం చేసాం. 7 గంటలకి భోజనం అయింది. 8 గంటలకి మళ్ళీ మేము గ్యాదర్ అవడం జరిగింది. ఇక ఆ సమయంలో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చెప్పింది చేయటం అంతే, క్వశ్చనింగ్ అనేది ఉండకూడదు. అది ఆ పరిస్థితి. అక్కడ మేము వెళ్ళాను, అందరం రన్నింగ్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత 1 రౌండ్ ఒక రౌండ్ అంటే 7.5 కిలోమీటరు కంప్లీట్ అయింది. సెకండ్ రౌండ్లో మాత్రం ఓ ఢిల్లీ అతను నాతో పాటు రన్ చేసే అతనిది తుపాకీ నా భుజానికి తగిలింది. తగలటం నేను లోయలో పడిపోయాను. అదే కొండ మించి పడిపోవడం. చెప్పాను కదా కొండ అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని. ప్రతిరోజు వడగండ్ల వాన చూశాను నేను. మే నెలలో ఇక్కడ మనకు తాట ఉడతా ఉంటుంది, బాగా ఎండలు బయటికి రాలేని పరిస్థితి. అలాంటిది అక్కడ నిచ్చి వడగండ్ల వాన చూశాను. పచ్చగా పాకుడు పట్టేసి ఉంటుంది కానీ ఇలా ఉంటుంది. అక్కడ కనిపించే ప్రాంతం మొత్తం చెట్టు బెరడు కానీ అన్ని పచ్చగా ఇలా పాకుడు పట్టేసి ఉంటుంది. ఇంకా పడుతూ నా 2 మోకాలు ఒక పెద్ద బండరాయికి గుద్దుకొని పడిపోయాను. డొల్లుతాను. ఏదో ఒక కాండం ఒకటి పట్టుకున్నాను. కాండం అవి పట్టుకొని అక్కడ ఆగిపోయాను. ఇంకా అరుస్తున్నాను, హెల్ప్ అని సాయం చేయండి ఏంటి గారు. అట్లా మా ఇన్స్ట్రక్టర్ గారు అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చే ఆయన చూసి నా అతని భుజం తాకింది కదా, అతను కూడా ఆగి నాకు మళ్ళీ లిఫ్ట్ ఇవ్వడం, పైకి తేవడం జరిగింది. అక్కడ 3 రోజులు అక్కడే హాస్పిటల్లో హాస్పిటల్లో ఉండటం జరిగింది. హాస్పిటల్లో ఉన్నాక ఇంకా నేను ఈ నడుము కానించి కింద ప్రాంతం మొత్తం నుంచోలేని పరిస్థితి. సరే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ 3 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్స్రే అన్నీ చేసి, బాబు మీరు ట్రైనింగ్కి అన్ఫిట్ అవుతారు, మీరు ఇంకా ట్రైనింగ్ చేయకండి. నేనేంటంటే లేదు సార్, నేను ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాను, 4 రోజులు అయిపోయింది, మిగతా 2 రోజులు 82 రోజులు కంప్లీట్ చేస్తే అక్కడే నేను ఇంకా ఢిల్లీలోని సెటిల్ అయిపోవచ్చు అని నా ఉద్దేశం. దేశ ప్రధానులు, ఉప ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళ దగ్గర నేను సెక్యూరిటీ చేయాలని. కరెక్ట్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బ్లాక్ గార్డ్స్ ఉంటారు, ఎన్ఎస్జి అని ఉంటుంది. అది ఆ కోర్సుకి వెళ్దామని వెళ్ళటం జరిగింది. ఇంకా లాస్ట్కి అట్లా జరగడంతో 3 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అన్ఫిట్ చేసి నన్ను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపో బాబు, ఇంకా వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకో బాబు అని అనటం జరిగింది. నేను బాగా ఒత్తిడి చేసి ఒక విధంగా ఏడవటం స్టార్ట్ చేశాను. నేను ఉంటాను సార్ అని. నేను పోలీసు భర్తీ అవ్వటం కూడా స్పోర్ట్స్ కోటాలోనే నేను భర్తీ అయ్యానమ్మా. నేను నేషనల్ ఫుట్బాల్ గోలీ కీపర్ని. ఆ స్పోర్ట్స్ కోటాలోనే నేను 19 డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోనూ పోలీస్కి వచ్చాను స్పోర్ట్స్ కోటాలో. చాలా షార్ట్ చిన్న వయసులోనే రావటం జరిగింది. ఇక మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి ఫోన్ చేసి మా సార్ వాళ్ళకి చేస్తే మళ్ళీ నా కోసం ఒక 2 రావటం, ఇక్కడ విజయవాడలో పడేశారు. 3 నెలలు మెడికల్ లీవ్ తీసుకున్నాను. అప్పుడే నాగార్జున హాస్పిటల్ అని మనకి మీ పోరంకి దగ్గరలో, కానూరు దగ్గరలో నాగార్జున హాస్పిటల్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. అది అక్కడ యు వెంకటరమణ అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, వారి దగ్గర ఈ మోకాలకు సంబంధించినటువంటిది ట్రీట్మెంట్ తీసుకుంటే 4 రోజులు అవుతుంది కానీ నాకేమీ రిజల్ట్ రావటం లేదు. ఉంచోలేకపోతున్నా. ఫస్ట్ వణుకుతుంది.
ఇక నా పరిస్థితి ఏంటి, ఆయన ఏమన్నారంటే లాస్ట్కి మైక్రోస్కోప్ సర్జరీ చేద్దాం నాన్న, నీకు బాగా అలా కొయ్యటం కాకుండా ఒక హోల్ పెట్టి సర్జరీ చేద్దాము, అది బై లక్ నీకు ఏదైనా అయితే మాత్రం ఇది అవుతుంది, లేకపోతే మాత్రం ఇబ్బంది అవుద్ది అంటే నేనేంటంటే సార్ నేను ఇట్లా ఎస్ఐ సెలక్షన్కి వెళ్ళాలి, నేను డిగ్రీ చదువున్నాను సార్ స్పోర్ట్స్లో అంటే, ఒరే బాబు ముందు నువ్వు ఆపరేషన్ చేయకపోతే నీ పెరాలసిస్ పక్షవాతం వస్తుంది, ముందులో నీ ఆరోగ్యం కాపాడుకో, ఆరోగ్యం సంగతి చూడు అని ఆయన వార్నింగ్ చేయడంతో ఇక నేను అక్కడి నుంచి ఇక ఆయన ఒక వైట్ పేపర్ అది ఇచ్చారు ఆయనది లేబుల్ మీద, దాని మీద మా సిపి గారు మా కమిషనర్ గారిది సంతకం పెట్టించుకొని వస్తే నాకు ఆపరేషన్ చేస్తారు. ఇక ఆ టైంలో ఇక నేను ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. నాకు ఆయన డాక్టర్ గారు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే రోజు పశువులకు చేసే ఒక ఇంజక్షన్ చేసేవాడు, ఇంత నిడులు ఉండేది, ఇంత ఇంజక్షన్ ఉండేది లోపల ముందు. ఒకసారి ఆలోచించండి, చిన్నగా చేసేవాడు, మొదలా ఇట్లా ఇక్కడ ఉంటుంది కదా దీంట్లోకి ఇటు నుంచి ఇలా ఇంజక్షన్ చేసేవాడు, ఇలా సూది పోనిచ్చి నిదానంగా, చాలా నిదానంగా, దగ్గర ఆ ఇంజక్షన్ నాకు ఒక 40-50 సెకండ్లు ఇంజక్షన్ ఎక్కించేవా, స్పీడ్గా ఎక్కియకూడదు. ఈ లోపల ఉన్నటువంటి నాల నాకు పూర్తిగా నచ్చైపోయింది, అందుకని బొయ్యిగా రాసుకుండటం మూలంగా నేను ఆ పెయిన్ అనుభవించలేకపోతున్నా. ఇది జరిగింది. ఇక నేను గన్నవరం వెళ్ళిపోయాను. ఇక మా ఇంటి పక్కన ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో పాటు నేను ఆ రోజు శుక్రవారం నాకు బాగా గుర్తు, నేను ఆ రోజు వాళ్ళతో పాటు కుటుంబ ప్రార్థనకి అట్లాగే వెళ్ళాను. ఆయన ఎండిఓ చేస్తూ కూడా అంటే బయట చెప్పారు కానీ ఇంట్లోనే కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ మేడం గారు మిస్సెస్ గారు కూడా చాలా ప్రేయర్ఫుల్, ఆవిడ చాలా ఆత్మ కూడా దేవుని ఆత్మ రావటం చాలా ఇదవుతుంటారు వాళ్ళు చాలా. ఇప్పుడు ఇంకా దేవుని మాటలే తప్ప ఆ రకమైన వాతావరణం ఉంటుంది ఆ ఇంట్లో. ఆయన దగ్గరికి వెళ్ళాను, పక్కనే ఉండేవాళ్ళు, మామయ్య మేనమామగా ఉండేవాళ్ళు, మా అమ్మగారిని ఆయన అక్కయ్య అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ చొరవతో వెళ్ళి చెప్పాను, ఎలా ఉంది నాన్న అంటే ఇది పరిస్థితి, ఆపరేషన్ అంటున్నారు అంకుల్ గారు, నాకైతే ఆపరేషన్ చేస్తే మళ్ళీ నేను ఎస్ఐ సెలక్షన్ వెళ్దాం అనుకుంటున్నా, ఇవన్నీ నాకు అవ్వదు, నేనైతే చేయించుకోదలుచుకోలేదు. సరే ఇంకా కుటుంబ ప్రార్థనలో ఏదో వాళ్ళు వాక్యం చెప్పారు, విన్నాను. ఇక వచ్చేసి రావటమే. ఇంకా అప్పుడు మా అమ్మగారు, మేము 3 సంతానం, మా అక్కయ్య, అన్నయ్య, నేను ఇంటికి చిన్నవాడిని, ముగ్గురికి జోగడిగి చెవి పోగులు కుట్టించింది. చెవి పోగులు ఇప్పటికే అది హోల్ ఉంది, మెడలో తాడు, కనకదుర్గం బంగారం మీద ఉండేది నా చేతికి తాళ్ళు అవన్నీ. ఇక అవన్నీ తీసి ఇచ్చేసాను మా అమ్మగారికి. ఇచ్చేసి అమ్మాయి నేను ఇంకా దేవుళ్ళలోకి వెళ్ళిపోతున్నాను, నేను అదిగో ఈ సమయం నుంచి ఇంక నేను ఈ పూజ నా పూజ సంబంధం లేదమ్మా అని చెప్పి ఆమె కొంచెం బాధపడింది, ఏడ్చింది కూడా. ఇక నేనైతే అట్లాగే భోజనం చేసుకొని డాబా పైకి నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కి డాబా పైకి వెళ్ళిపోయి 3 గంటలకి అలారం పెట్టుకున్నాను. అలారం పెట్టుకొని శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు మోకాల మీద కొద్ది సమయం, ఎంత పెయిన్ ఉన్నా కానీ ఏదో నాకు వచ్చినంతగా ప్రార్థన చేసుకున్నాను. ఆదివారం నాడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. ఇక ఆ రోజు అలాగే ప్రార్థన చేసుకున్నాయా. మరి ఎర్ర సముద్రం అది మీ ప్రజలకి ఐగుప్తు నుంచి విడిపించి, మరి ఎదురుగా వచ్చినటువంటి అంత సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఎంతో అద్భుతం చేసావు మీ ప్రజల పట్ల.
మరి అదైతే నేను వాక్యం ద్వారా బైబిల్ ద్వారా చదవటమే కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడడం లేదు, ఎప్పుడు తెలుసుకుంది లేదు. మరి నాతో మీరు ఇలా మాట్లాడారు. నేను మానసికంగా మీతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నేను ఇంకే దేవుడికి మొక్కను. చేస్తే ప్రార్థన నాకు స్వస్థత ఇవ్వండి, లేదా మీ సాక్షికి ఇలాగ ఉండిపోతాను. దానికి ముందుగానే నేను నా కన్నతల్లి ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు చేపించినటువంటి చూపుగులు ఇవన్నీ ఇచ్చేసాను నేను. ఇక చివరంత వరకు కూడా నేను మీతోనే ఉంటాను. ఆయన నన్ను మీ బిడ్డగా స్వీకరించిందని నాకు వచ్చినటువంటి చిన్నగా ప్రార్థన చేసుకున్నాను. ఆదివారం అయిపోయింది. ఆదివారం నాడు ఇట్లా మాట్లాడుతూ తెల్లారగట్ల లేసాను, అయిపోయింది. 5 గంటలు లేచి కిందకి మెట్ల పైనుంచి కిందకి మామూలుగా వెళ్ళిపోయాను. ఇది తెలియదు నాకు, మోకాళ్ళు ఇది నొప్పి ఏది తగ్గిందని కూడా తెలియదు నాకు. కిందకి వెళ్ళిపోయాను, వాష్రూమ్కి వెళ్ళాను, స్నానం ఫ్రెష్ అయిపోయాను. మళ్ళీ పక్క బట్టలు పైనే ఉండిపోయినాయి కదా అనుకొని పరిగెడుతున్నా కింద మెట్ల నుంచి పైకి. అప్పుడు గబాన గుర్తుకొచ్చింది, ఇదేంటి నేను పరిగెడుతున్నాను అసలు. ఇక ఇదేంటి కదా, ఇది అవును కదా, పరిగెడుతున్నాను ఏంటి అని మళ్ళీ కింద దిగాను, మళ్ళీ పైకి ఎక్కాను, మళ్ళీ కింద దిగాను. అరే ఏమయ్యాడు దేవుడా, నాయన ఎంత స్వస్థత ఇచ్చావనని వెంటనే దేవుడికి కృతజ్ఞతలు. ఇక అప్పుడు అట్లాగే మోకాల మీదే చాలాసేపు చేసి ప్రార్థన చేసుకొని ఆయనకి వినమ్రత వేడి చాలా కృతజ్ఞత నాకు తోచినట్టుగా చెప్పుకొని పక్కన ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి, క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా చెప్పటం జరిగింది. మా అమ్మమ్మ గారు బతికే ఉన్నారు అప్పుడు, ఆవిడకి కూడా చెప్పడం జరిగింది. ఆమె ఇంకా బాగా సంతోషించాను. ఇక ఆ రోజు నుంచి ఇంకా నేను దేవునికి సాక్షిగా ఉంటున్నాను. దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలు అప్పటి నుంచి ఇప్పుడు కూడా, నా వయసు వచ్చి 51 సంవత్సరం, ఇప్పటికీ 5 కిలోమీటర్లు 25 నిమిషాల్లో పరిగెడతాను. మా పోలీస్ నేషనల్ గేమ్స్ 2006 అప్పుడు నాకు దెబ్బ తగిలింది. ఇప్పటికి ఒక 10 నేషనల్స్ ఆడి ఉన్నాను. ఫుట్బాల్ గోలీ కీపర్ అంటే చాలా ఎఫెక్టివ్గానే ఉంటుంది. గోలీ కీపర్ అంటే మొన్న మా యూనిట్ స్పోర్ట్స్ మీట్లో కానీ, నేషనల్ స్టేట్ మీట్లో, నేషనల్ మీట్స్లో కూడా మనకంటూ దేవుడు నాకు స్పోర్ట్స్ పర్సన్స్ ద్వారా నాకు ఇచ్చిన పేరు ఏంటంటే చైనా వాల్ అని పేరు ఇచ్చారు నాకు, గోలీ కీపర్గా. అంటే అట్లా అడ్డుగా ఉంటాను అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నా జీవితంలో చేసిన మేలు అంటే చేస్తాడు, చేసిన తర్వాత నేను నీ దగ్గరికి రాస్తాను అనేది కన్నా, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారి ధన్యులు అనేది ఉంది కదా వాక్యంలో, బైబిల్లో. ఆ రకంగా సంపూర్ణ సమర్పణ అనేది మనకి ఎప్పుడో జరిగితే అప్పుడు చేద్దాము, అప్పుడు చూద్దాం అనే దానికన్నా, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నామో ఆ క్షణం నుంచి దేవుణ్ణి పూర్తిగా విశ్వాసంతో దగ్గరైతే మన జీవితంలో జరిగే మేలులు మనం చెప్పిన నమ్మదగగా ఉండవు. ఇప్పుడు నా జీవితంలో జరిగింది అదే, మీకు చెప్పింది కూడా అదే. అప్పటి నుంచి దేవుని సాక్షిగా ఉంటున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఈ విషయం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి లోకల్ చర్చిలో చెప్తాను. ఎందుకంటే దేవుడు గురించి చెప్పిన వెంటనే కొంచెం వ్యతిరేక భావాలు అనేది ఈ రోజుల్లో మనం చవి చూస్తున్నాము, వింటున్నాము, జరుగుతున్నాయి. ఒక అన్య మతస్థు నుంచి వచ్చినటువంటి మనిషి చెప్పటం మూలంగా ఇంకా అది తొందరగా ప్రజల్లో కానీ, మధ్యస్థంగా ఉండే వాళ్ళకి అటు వెళ్దాం ఇటు వెళ్దాం అనేవాటి వాళ్ళకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని దేవుని సాక్షిగా నేను చెప్తున్నాను. దేవుడు నా జీవితంలో చాలా ఈ విధంగా అద్భుతం చేశాడు. నా గురించి కూడా కుదిరినప్పుడు మీకు గుర్తుంటే ప్రార్థన చేయాలి. చివరి నెలలో మా పోలీస్ స్టేట్మెంట్లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దాంతో నేను చూపిస్తాను, పిల్లలు చూడండి. ఇప్పుడు ఆపరేషన్ లేదండి. నేను 2015 అప్పటి నుంచి హోసన్నా మినిస్ట్రీస్కి వెళ్తున్నాను. హనుమాన్ జంక్షన్లో దేవదాస్ అయ్య గారు ఉన్నారు. ఆయన చేతే 2015 ఆగస్టు 15 రోజు బాప్తిసం తీసుకున్నాను. వీలైనప్పుడల్లా నేను అక్కడికి వెళ్తాను, ఇది హనుమాన్ జంక్షన్ వెళ్తాను. కుదరినప్పుడు విజయవాడ నేను చేసే డ్యూటీ ఉండేది గన్నవరం,
నా నేటివ్ గన్నవరం తాత ముత్తాతలది. అక్కడే హౌస్ మళ్ళీ ఓన్గా తీసుకొని అక్కడే ఉంటున్నాను. కుదిరినప్పుడు అక్కడ లోకల్గా పెనుయల్ చర్చ్ అని జోసెఫ్ డానియల్ గారు ఒక ఆయన ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తాను నా ఫ్యామిలీతో. అమ్మా కుదరను బాని ఎక్కువగా క్రీస్తు ప్రకాశం పెట్టారు. ఇంకా అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా దేవుని విషయంలో మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే చూస్తాను. కానీ కుదిరినప్పుడు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగానికి ఇవ్వాల్సి వస్తుంది. దీని నుంచి కూడా బయటపడాలని నేను అనుకుంటున్నా. గాడ్ గ్రేస్, దేవుని యొక్క కృప, ప్రయత్నం మాత్రం ఆ రీతిగానే ఉంది. ఇప్పుడు కూడా బయటపడదామనే ఉద్దేశంతోనే. ప్రొఫెషన్కి కొంచెం మెంటాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, పోలీసు దీనికి మనం అనుకునేదానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది.